గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయడం కంటే ముందు మనము సాధారణంగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటాము. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్న తర్వాత కొంత సమయం తీసుకొని సేల్ డీడ్ త్రూ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఆ ప్రాపర్టీని కొనుగోలు చేస్తాం. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. సాధారణంగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంటు. దాని వ్యాలిడిటీ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. అదే సేల్ డీడ్ రిజిస్టర్ చేసుకుంటే మనకు సమస్య వచ్చినప్పటి నుంచి 3 సంవత్సరాలలోపు ఎప్పుడైనా కేసు వేసుకోవచ్చు. అయితే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు సేల్ డీడ్లో మనం పెట్టుకోవాల్సిన కండిషన్స్ ఏంటి అని అంటే, అమ్మకందారుడు నాకు అమ్మడం కంటే ముందు ఎక్కడ ఎవరితోనూ అగ్రిమెంట్ చేసుకోలేదు, ఎవరికి వీలునామా రాయలేదు, ఎవరి వద్ద ఈ ప్రాపర్టీ తాకట్టు పెట్టలేదు, మార్టిగేజ్ పెట్టలేదు, దీని మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి, నా తర్వాత నా పిల్లలకు కూడా ఈ ప్రాపర్టీ మీద హక్కులు లేవనే అంశాలను ప్రస్తావిస్తూ మీరు సేల్ డీడ్ని డ్రాఫ్ట్ చేసుకొని కొనుగోలు చేసుకోవాలి.